శ్రీకాకుళం జిల్లాలో అకాల వర్షాలు ఈదురుగాలులకు రైతులు కుదేలైపోతున్నారు. లావేరు మండలంలో రాత్రి కురిసిన వర్షానికి అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలివానకు పంటలు నేల కొరిగిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేస్తే అకాల వర్షాల కారణంగా తాము నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు అధికారులు తమ పంటలను పరిశీలించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు. బయ్యన్పేట దగ్గర 3 ఎకరాలు లీజు తీసుకున్నాం. గుంటుపేట దగ్గర 3 ఎకరాలు లీజు తీసుకుని అట్టి తోట వేసామండి. ఎకరాకి సంవత్సరానికి వచ్చి 20,000 లీజుకి ఇస్తాను రైతుకి. అయితే ఈ నిన్న వచ్చిన గాలికి 6 ఎకరాలు గెలతోగా పడిపోయిందండి. ఇంచుమించు సుమారుగా ఒక ఎకరాకి వచ్చి 40,000 నుండి 50,000 దాకా ఒక ఎకరాకి వచ్చి మొదలు అంటే 6 ఎకరాలకి ఒక 3 లక్షలు మొదలు పెట్టానండి. రత్నం గుండలు అన్నీ వేసి ఇప్పుడు మంచి కాపుకి వచ్చిన టైంలో పడిపోయిందండి. నాకు మరి ఎవరైతే చేస్తారని చూస్తున్నాను. నిన్న పడ్డ అకాల వర్షాలకి మొత్తం మా గ్రామం మొత్తం ప్రతి ఒక్క రైతు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కరికి పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. సర్వి, జొన్న, నువ్వుజేను, అరటి, జీడి, మామిడి ప్రతి పంట కూడా లాస్ అయిపోయి మేము పశువుల సాల్లో తర్వాత ప్రతి విధంగా రైతు అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. దయచేసి ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి రైతు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది నష్టం జరిగింది ఆర్థికంగా. ప్రతి ఒక్కరు ఇగో చూడండి, ఇదంతా కూడా పడిపోయింది. అలాగే సర్వీ కూడా జీడి, మామిడి, అరటి, నువ్వుజేలు ప్రతి పంట కూడా నేలమట్టం అయిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని కోరుకుంటున్నాం. పశువుల సార్లు కూడా 4-5 సార్లు పడిపోయి మా గ్రామంలో 4-5 సార్లు పడిపోయి. అకాల వర్షాలకు ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గౌరీపట్నం గ్రామంలో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గింజ రాలిపోతోందని వాపోతున్నారు. అమరావతిలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే పాలకులకు రైతన్నలు పడే కష్టం మాత్రం కనపడటం లేదని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు గౌరీపట్నం నుంచి అందిస్తారు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం సమీపంలోని గౌరీపట్నం వద్ద ఉన్నాం. ఈ గౌరీపట్నం వద్ద చూసుకుని కనుక ఒకవైపు చూస్తే కనుక వరికి సంబంధించినటువంటి రైతులు ధాన్యం రాసులు కోస్తుండగా, మరోవైపు మొక్కజొన్నకు సంబంధించినటువంటి సీజన్ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు కూడా ఇక్కడ కళ్ళాల్లాగా ఆరబోస్తున్న పరిస్థితి ఉంది. వీటి చూస్తే కనుక కురిసినటువంటి అకాల వర్షంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా ఉన్నారు. వీటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ వాన తడిసిపోయింది, అది మొలకొచ్చేసేలాగా ఉన్నాయండి. అనాథ వర్షాలు కురిసేసి గిట్టుబాటు ధర లేదండి. ఇలాగ ఉందండి సంస్థ. 3 ఎకరాలు 30,000 వర్షానికి చేతికి వచ్చి రాలిపోతుందండి. ఇది రాలిపోతుందండి. ఇది నేను తెలిసింది ఫుల్గా అన్ని కొట్టుకుపోయినాయి. మళ్ళీ దగ్గర పోసేసామండి ఇవన్నీ. చెప్పండి, ఎలా ఉంది అసలు మొక్కజొన్న రైతుల పరిస్థితి? ఈ రేట్లు ఎలా రేట్ అండి మెయిన్. మీరు రేటు సగం తగ్గించేసుకుంటున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ లేదు రైతుకి. ఏ పంటకి ఊరికి ధాన్యానికి లేదండి, దేనికి లేదు. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకున్నా ఏం చేయదండి ఆ ప్రభుత్వం. చేయరండి, ఏం చేయదు. వాళ్ళకి ఎంత ఇవ్వు, వాళ్ళు ఏలు ఎక్కడ పెడతారంటే కమిషన్లు వచ్చి కాడ వాళ్ళ జేబు నింపి కాడే ఏలు పెడతారు. కానీ రైతు మేము ఇవ్వలేం కదండి. మన రైతు కమిషనే ఇవ్వడం, వాళ్ళకి వ్యాపారస్తులు కమిషన్లు ఇస్తారు. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలకు సంబంధించి కూడా ప్రభుత్వాలు కూడా గోడు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. చూస్తే కనుక అమరావతికి సంబంధించిన ఏరియాలో పూర్తి స్థాయిలో కూడా జేబులు నింపుకునే విధంగా కాంట్రాక్టర్లను పట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కారుకి సంబంధించి ఏదైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో సర్కారుకి సంబంధించిన అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి మొక్కజొన్నకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి తడిచిపోయినా కానీ పూర్తి స్థాయిలో ఎకరాకు 30,000 పెట్టడానికి కనీస గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు. ఉన్నటువంటి తడిసిపోయినటువంటి పంటకు కూడా పట్టించుకున్నటువంటి నాదులు లేదని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, గోపాలపురం నియోజకవర్గం నుంచి.